విజయమే దైవలిఖితమైతే ఎవరు తప్పించలేదు. పాండవులకు 5 ఊళ్ళు కాదు కదా, సూది మన మోపినంత చోటు కూడా ఇవ్వను. ఇంతవరకు కథలు దుర్బోధలు విని చెడిపోయింది. ఇప్పుడు ఈ వాసుదేవుని హితబోధ వినక కురువంశాన్ని సర్వనాశనం చేస్తుంది. శాంతనవ అతి సులభంగా పరిష్కరించదగ్గ సమస్యకు ఇంత రాజ్యాంతం అక్కర్లేదు. ఈ కురు సామ్రాజ్యం నుండి నీ దయతో అన్యులు అనుభవిస్తున్నారు. ఈ రాజ్యం నువ్వు తిరిగి గ్రహించి నీ ఇష్టం వచ్చిన వారికి దానం చేయి. ఎవరు కాదనగలరో చూడం. నీ చంద్రమ తపస్సులైన తమకి రాజకీయ ప్రసక్తి అసంగతం. ఏది మనకు వచ్చిన వారికి ఇప్పించండి. ఈ రాజ్యం ఎలా ఇస్తానో నేను చూస్తాను. నా వల్లనే రారాజు చెడిపోయినాననే నింద నాకు రానే వచ్చింది. సంధికి ఎవరెంత ప్రాధేయపడినా రారాజు వినడు, ప్రాధేయుడు విననివ్వడు. ఇందుకు సహించక ఎవరు ఆగ్రహించినా ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నారు. కర్ణ, ప్రతిఘటిస్తావుగా? మహేంద్ర ప్రసాదితమైన శక్తి ఉన్నదనేగా నీకు ఆ దుస్తామతం. ఆ శక్తి అర్జునుని తప్ప అన్యులలో ఒక్కరిని మాత్రమే హరించుగా. అతయ్య ధారపడకు, నాగాస్త్రం ఉందిగా, ఆ నాగాస్త్రం గురితప్పుగా. భయపడకు రారాజా. భూదేవులు, మునిదేవులు, గురుదేవుల వలన నేను పొందిన దీవెనలన్నీ నిజమైతే ఇప్పటికీ కర్ణుడే ఉండేవాడు కాదు. కౌంతేయుల కోసమే కర్ణుడు జన్మించాడు. సలహాసనుడనైనా కర్ణుని సలహా నాకు నచ్చలేదు. దైవబల సంపన్నులైన పాండవుల ముందు ఈ మానవ బలం నిష్ప్రయోజనం. సుయోధన, ధర్మభ్రష్టుడవై రాజవంశం నాశనం చేయకు. కౌరవ పాండవులు కలిసి మెలసి సామ్రాజ్యం శాసిస్తూ ఉంటే కౌరవులుగా చూసే భాగ్యం కలిగించున్నాయి. సుయోధన, మృగరాజున్న వనమే సురక్షితం, పాండవులు లేని కురువంశం అరక్షితం. నీరక్షీరాల వలె కలిసి మెలసి సుఖించండి. రారాజా, ధర్మావతారుడైన పాండవాగ్రజునితో స్నేహం నీకు నీ సోదరులకు క్షేమం. నాయన, వాసుదేవుని మాట మన్నించి మన వంశాన్ని రక్షించి. ఈ దూరం చూస్తే మనం కాళ్ళు చేతులు కట్టివేసి గోపాలను పాదాలకి ప్రవేశపెట్టాలి. మనం ఆలస్యం చేస్తే మనం చేయదలిచిన పని వాళ్ళు చేస్తాం. దుశ్శాసన, దుర్యోధన, ఒక్కని చేసి నన్నితట ఉక్కడగింపదలంచి నేనెక్కడ పోగలాడా, ఇక ఇక్కడ చిక్కితి పక్కితి దక్కితి నీకు పట్టు మొగి దక్కకు మిట్టిటు చేరరమ్ము బల్ చక్కని ఊహ పుట్టే అనుజన్ములతో అరుదము పార్థివా. ఒక్కని చేసి నన్నిచట ఉక్కడగింపదలంచి నువ్వెక్కడ పోగలాడా. నీకు దివ్య దృష్టిని వస్తాయి.
యోగులకు కూడా లభించిన నీ దివ్య దర్శనం నీ కరుణాకటాక్షం వల్ల నాకు లభించింది. నా జన్మ ధరించింది ప్రభు. జన్మ నన్ను చూసిన నీ కళ్ళకు మళ్ళీ నీ పాపలోకాన్ని చూడలేని ప్రభు. నువ్వు అనుగ్రహించిన ఈ దృష్టి మళ్ళీ నువ్వే గ్రహించు వాసుదేవా. పురుషార్వభౌము విధి బలీయము శుభసంధి ఆసన్నమైనది. నీ అభిష్టమే అగుగాడు, సంగ్రామమే జరుగుగాడు. నేను చెయ్యలేను బాబా. ఏమిటి విపరీతం? శస్త్రాస్త్రధారివై శత్రు సంహారం చేసి విజయం సాధించవలసిన సమయంలో అధీరుడవై ఆయుధం పారవేస్తాను. ఏం చేయను? అటు చూడు. అంతమంది ఆత్మీయుడు స్వార్థం కోసం సంహరించమంటావా? వంశాభ్యుదయమే పరమలక్ష్యంగా విశ్వసించే కురువృద్ధులకు, దాయాదులైన ఏకైక రక్తాన్ని పంచుకున్న ధాత్రహస్తులకు నేను చేసే ప్రత్యుపకారం ప్రాణాపహరణమేనా? రక్తప్లావితమైన రాజ్యలక్ష్మి నాకు అక్కర్లేదు. నేను బంధువద చెయ్యను. అర్జున, మోహాంతుడవై స్వధర్మాన్ని మరచిపోతున్నావు. వైరివేర సముదాయాన్ని నీవు చంపబోతున్నావని, నీ చేతనే వారు చంపబడతారని భ్రాంతి పడుతున్నా. చంపే నీవెవరు? చచ్చే వారెవరు? మమకారమావల నెట్టి